అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మంచు ఫ్యామిలీలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు దాడి చేసుకునే వరకు ఎందుకు వచ్చింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. సార్, నిన్న ఇష్యూ తెలియడంగానే ముందు మీకే కాల్ చేశాను. ఎందుకంటే మీరు మంచు ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటారు. మోహన్ బాబు గారితో మంచి అనుబంధం కూడా ఉంది. దాడి చేసుకునే వరకు ఎందుకు వచ్చింది, అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే దాడి చేసుకుంటే వరకు ఎందుకు వచ్చింది అని ప్రశ్న అంటే, ఇప్పుడు ఒక తండ్రిగా ఒక కొడుకుని తప్పుదారిలో వెళ్తున్నాడు, తప్పు విధానాల్లో ఉన్నాడు, నష్టపోతున్నాడు, కెరియర్ పోగొట్టుకుంటున్నాడు, భవిష్యత్తు ఇబ్బంది పెట్టుకుంటున్నాడు అన్నప్పుడు అలాంటి బిడ్డని సరైన దారిలోకి తెచ్చుకోవాలి. సరైన దారిలోకి ఏ తండ్రిని ఆశిస్తాడు. ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డడేమో పద్ధతిలో వెళ్ళిపోతున్నాడు, అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎదుగుతున్నాడు. ఈ బిడ్డడేమో అన్ని అడ్డంకులతో ఉన్నాడు. కనుక ఈ బిడ్డని కాపాడుకోవాలి, దారిలోకి తెచ్చుకోవాలి, ఏ తండ్రిని తపన పడతాడు. ఆ తపనలో భాగమే సామధాన భేద దండపోయారు. ఒక సామాన్యంగా చెప్పి చూశాడు కొడుకుకి, వింటలేదు. ఒక నీకు లేదు, నీకు కావాలంటే ఆ ప్రాపర్టీ ఇస్తాను, నీకు ఇస్తాను రా, నీకు ఇచ్చిన ప్రాపర్టీలు ఉన్నాయి, కావాలంటే ఇంకా ఏమంటే ఇస్తాను నేను అని దానం చేసి చూచాడు. వెళ్ళట్లేదు. ఇంత మొండి పట్టుగా నాకు ఏదో కావాలంటే అదే కావాలని. ఏంటి సమస్య ఏంటి అసలు? ప్రాపర్టీస్. ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీ ప్రాపర్టీస్లో విష్ణువుకి ఇచ్చిన విలువ పెరిగినాయి, నాకు ఇచ్చిన విలువ పెరగలేదు. దానికి ఎవడేం చేస్తాడు? ఇచ్చినప్పుడు వాడు పెంచుకున్నాడు, దాన్ని చేసి పెంచుకున్నాడు. నువ్వు పెంచుకోలేకపోతున్నావు, నీ ఆస్తులు విలువ తగ్గుతున్నాయి, నీ నష్టపోతున్నావు, పోగొట్టుకుంటున్నావు నువ్వు. తనేమో ఒక్కొక్కటి గెలుచుకుంటూ పోతున్నాడు, ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ పోతున్నాడు. సో అది వాడి సామర్థ్యం, నీ అసమర్థత. దానికి అసూయ, వాడేదో పెరుగుతున్నాడని అసూయపడి అది కావాలి ఇది కావాలంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. అది సరిపెట్టుకోవాలి, సరిదిద్దుకోవాలని ఒక తండ్రిగా తపన పడ్డాడు. దాంట్లో సామధానం. తండ్రి కొడుకును కొడతాడు, అదే పెద్ద విశేషం ఏముంది? ఒక తండ్రి కొడుకును కొడతాడు, కొడుకు చెప్పిన మాట వినలేదు, చెప్పిన దారి పెట్టలేదు, మాట పెరిగింది, ప్యాటర్న్ కొడతాడు. కొడితే తప్పే ఉంది. మోహన్ బాబు తన కొడుకును కొట్టాడు. ఇక్కడే పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నరో లేదా బిజినెస్ పార్ట్నరో కాదు కదా, మూడో మనిషో కాదు కదా, తన కొడుకే కదా, తన కొడుకు కొట్టాడు. అది ఒక పెద్ద విశేషంగా మీడియా మాట్లాడటం నాకు ఆశ్చర్యం కాదు. అంటే అంత గాయాలయ్యేలాగా తను హాస్పిటల్కి వచ్చి ఈవెన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేసుకునే వాడు బిల్డప్ ఇచ్చాడు. కానీ వెళ్ళేటప్పుడు కొట్టుకుంటూ వెళ్ళాడు, అదే హాస్పిటల్ బయటకు వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు, బాగా మామూలుగా నడుచుకుంటూ. ఏదో పక్కన వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు అంతే అన్న. మీడియాకి అవకాశం ఇచ్చాడు మనోజ్. మీడియాకి అవకాశం ఇవ్వాల్సిన పని లేదు, పోలీసులకు ఫోన్ చేయాల్సిన పని లేదు. నాన్న కొడితే కొట్టాడు, దానికి రక్షణ కావాలి పోలీసులు చెప్తావా? నాన్న కొడితే నాన్న ఏజెంటి, నీ ఏజెంటి, నాన్న కొడితే కొడతాడు. మనోజ్ ఏమైనా దాడి చేశాడు అప్పుడు? మనోజ్ దాడి ఎక్కడ, అంత ధైర్యం మోహన్ బాబు దాడి చేసేది ధైర్యమా? అలా అయితే మోహన్ బాబు ఆవిడ ఇంకో మోహన్ బాబు చూసేవాడు, తండ్రికి మోహన్ బాబు కాకుండా. అంత సీన్ ఎక్కలేదు. కానీ ఇప్పుడు కొట్టేటప్పటికి బౌన్సర్స్ వస్తారు కదా, సో వాళ్ళ మనుషులు వాళ్ళని కాపాడుకోవడానికి వస్తారు కదా, ఆటోమేటిక్ బౌన్సర్స్ పనే అది కదా. ఇక్కడ తండ్రి కొడుకులు వాళ్ళకి అనవసరం. వాళ్ళ బౌన్సర్స్ పని ఏంటి? వాళ్ళు ఎవరికైతే పని చేస్తారో వాళ్ళు కాపాడుకోరు, అంతే కదా. అంతేగాని ఇక్కడ తండ్రిగా వాళ్ళు చూడరు, వాళ్ళకి సంబంధం లేదు. అది తండ్రి అయినా ఎవడైనా సరే. సో అలాగే కాబట్టి వాళ్ళు బౌన్సర్స్ ఎదురొచ్చారు, వాళ్ళు అడ్డుకుంటానికి వచ్చారు. ఈ టైము కింద పడ్డాడు, కింద పడి దెబ్బ తగిలింది. దానికి ఏదో పెద్ద విశేషంలాగా ఒక తండ్రి కొట్టాడయ్యా, తండ్రి కొట్టడం. ఇంకా అలాంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నాకే వస్తే నేను కొట్టడం కాదు కదా, ఎడకాలు చెప్పు తిరిగేలాగా తంతాను. నా కోపం అలాంటిది. మోహన్ బాబు కోపం అంతటితో కొట్టడం, ఒక దెబ్బ కొట్టడం వరకే ఆగాడు. సో ఇట్స్ క్వైట్ నార్మల్. ఎంతో కుటుంబాల్లో ఏదో అడ్డాలప్పుడే బిడ్డ, గడ్డాలు వచ్చినాక బిడ్డ కాదు అంటే కాదు. బిడ్డ గడ్డాలు వచ్చినా మేసాలు వచ్చినా, నువ్వు అడ్డగోలుగా అడ్డగాడిలో పెరిగినా నా బిడ్డే. మోహన్ బాబు గారితో మాట్లాడారు మీరు? మాట్లాడు. ఏం చెప్పారు? అదే బాధపడతాడు, చెప్పడం కన్నా విషయం నాకు తెలుసు కదా. ఏం బాధపడతాడు, ఈ దరిద్రం ఏంటి, ఈ కర్మ ఇదేంటి, ఇంకెన్ని చూడాల్సి వస్తాయో, ఇలాంటి పరిస్థితి ఎదురు వస్తుంది. డెఫినెట్గా నేను ఏనాడు ఎదురు చూడాలి ఇలాంటి. ఎందుకంటే మోహన్ బాబు తను డిసిప్లిన్గా ఉండటమే కాకుండా పిల్లలను కూడా చాలా డిసిప్లిన్లో పెంచాడు. చాలా వాళ్ళని హంగామాలు చూపించకుండా ఎక్కడ లిమిటేషన్ పెట్టి, కండిషన్స్ పెట్టి అలాగే పెంచాడు. వాళ్ళు కరెక్ట్గా నార్మల్ లైఫ్ పెరగాలి, నార్మల్ లైఫ్. అంటే సెకండ్ వైఫ్ కొడుకునే వేరియేషన్ ఏమైనా ఉందా ఈ ఆస్తిలో? అదేమైనా కనిపిస్తుంది? ఇన్ని రోజుల్లో ఎప్పుడు లేదు.
ఆవిడికి లేదు. మహాతల్లి నిజంగా నిర్మల హ్యాట్స్ ఆఫ్ సిస్టర్, చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే తన బిడ్డలు కూడా తన ముగ్గురు తన బిడ్డలు అన్నట్టు చూసింది, కానీ ఏనాడు సౌత్-గా చూడాలి. ఓకే, కానీ అంటే ముందు అన్నదమ్ముల గొడవతో కూడా బయటకు రావడం జరిగింది, ఫ్యామిలీలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి. అంటే అన్నదమ్ముల మధ్య అటువంటి అనుబంధం లేదా? ఉంది. ఎప్పుడైతే వీడు నష్టపోతున్నాడు, విష్ణు పెరిగిపోతున్నాడు, ముగ్గురికి 3 రూపాయలు, ముగ్గురికి 3 పదులు ఇచ్చాడు, ఉన్న దాంట్లో నీకు 10 నీకు 10 ఇచ్చాడు. ఆ 10ని నువ్వు 100 రూపాయలు చేసుకున్నాడు, నువ్వు 2 రూపాయలు చేసుకున్నావు. అది దానికోసం 100 రూపాయలు చేసుకున్నాడు మీద ఈడ్చిపడితే ఎట్లా? వాడి మీద 100 రూపాయలు చేసుకున్నాడు కానీ నాకు ఆ ప్రాపర్టీ కూడా నాకే ఇవ్వండి, ఎలా ఇస్తాడు? ముగ్గురికి ఇప్పుడు సమానంగా చూసుకుంటాడు. అంతేగాని నువ్వు నష్టపోయావు, నువ్వు పోగొట్టుకున్నావు, నీకు బాధ్యత లేకుండా అబాధ్యతతో నువ్వు పోగొట్టుకున్నావు, అసమర్థతో పోగొట్టున్నావు కనుక వాడు సమర్థతో పెంచుకుంటే వాడి దానికి ఇస్తారా? ఓకే, అంటే అక్కడ గొడవ. వాడికి విష్ణు మీద కోపము, అసూయ. ఓకే, మంచు విష్ణు బౌన్సర్స్ని కూడా పంపించినట్టు తెలుస్తుంది. మంచు విష్ణు వస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు? దీనికి ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? మంచు విష్ణు విల్ నాట్ ఇంటర్ఫియర్. ఎందుకంటే మంచుకు తెలుసు, బుద్ధి గలవాడు, జ్ఞానం కలిగిన వాడు, కాస్త డిసిప్లిన్ ఉన్నవాడు. వాడు మంచు వస్తే ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు కోపం వల్ల మంచు మీదే కదా, విష్ణు మీదే కదా వీడికి అసూయ ద్వేషం ఏదైనా కూడా విష్ణు మీదే. సో ఇంకా తనే వచ్చాడంటే ఇంకా గొడవ పెరుగుద్ది. సో వాళ్ళిద్దరు ఈక్వల్ కొట్టుకుంటారు. దాని ఆ సీను రాడు, తనకు తెలుసు ఇది నా తల్లిదండ్రి చూసుకోవాలి, తనకి సంబంధం లేదు, వాడి ఆస్తి తను అడగట్లా, మనోజ్ దగ్గర ఉన్న ప్రాపర్టీ నాకు కావాలని అడగట్లా, మనోజ్ తనకంటూ ఉంటున్న ప్రాపర్టీ నాకు అది కూడా కావాలని అడుగుతాడు. సో అది పెద్దలు చూసుకుంటా తప్పితే ఒకవేళ మోహన్ బాబు సరేరా గొడవ ఎందుకురా, ఇది ఏడుస్తున్నాడు, ఇది వాడికి ఇచ్చేయాలంటే కూడా ఇచ్చేస్తాడు విష్ణు. ఎందుకంటే విష్ణు ఈజ్ క్యాపబుల్ ఆన్ హిమ్సెల్ఫ్. తను నాన్న ఇచ్చిన దాన్ని 10 రెట్లు పెంచుకున్నాడు తప్పితే నష్టపోలేదు, వాడేమో నష్టపోయాడు. ఓకే, ఇక్కడ ఆ మంచు లక్ష్మి చూస్తే మంచు మనోజ్కి ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది, మంచు విష్ణు వైపు అయితే లేదు. సో ఎందుకని? ఎందుకంటే మంచు మనోజ్ అనదర్ మోహన్ బాబు లాగా ఒక మాస్టరే, ఒకటి టీచర్ లాగా బెత్తం అన్నీ ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, డిసిప్లైన్ అని చెప్తూ ఉంటాడు. ఆ పిల్లకేమో ఆ డిసిప్లైను అనేది నచ్చదు. ఆ మోహన్ బాబునే కాదంటది ఆ పిల్ల. మోహన్ బాబునే అని ఒకే పిల్ల, ఆడపిల్ల ప్రేమగా పెంచుకున్నాడు కదా, గారాబం పెంచుకున్నాడు, అదృష్టం అని పేరు ఆ పిల్ల వచ్చినాక కలిసి వచ్చింది. అందుకని మోహన్ బాబు కూడా కాస్త వదిలిపెట్టేశాడు. ఆ అమ్మాయి అసలు ఈ డిసిప్లైన్ నచ్చే బాబుది కాదు. వీడేమో మా ప్రతిదీ డిసిప్లైన్ అంటాడు విష్ణు. అందుకని విష్ణు కన్నా మనోజ్ ఇష్టం. అక్కడ కేవలం రిలేషన్లో ఏంటంటే ఈక్వేషన్స్, వీడేవో స్ట్రిక్ట్గా ఉంటాడు, పెద్దగా తప్పు అలా మాట్లాడితే పెట్టి ఇలా మాట్లాడితే పెట్టి అంటాడు. అది అందరూ ఒక రోజు నాతో ప్రతిదానికి కండిషన్ మాట్లాడతాడు. ఒక పక్క ఆయన మాట్లాడతాడు, ఇంకో పక్క వీడు మాట్లాడు, ఇద్దరితో కూర్చుంటే డిసిప్లైన్, అది తప్పు ఈ ఉప్పు అని మాట్లాడుతూ ఉంటారు అంది. సో అదొక పిల్లల్లో అది ఉండే తేడా వల్ల అమ్మాయి వాడికి అటాచ్ అయింది తన కదా. ఓకే, అయితే మంచు మనోజ్కి సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒకటి వీళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలు. ఎవరు? లక్ష్మీను విష్ణు ఇతరు. కానీ లక్ష్మి ఎవరితో కలిసింది అక్కడే మీకు అర్థమవుతుంది. వాళ్ళు తేడాలా పెరగల, ఒకే తల్లి బిడ్డలుగా పెరిగే తప్పితే వాళ్ళేమి సవతల్లిగా నిర్మల చూసుకోలేదు. నిర్మల కూడా సొంత బిడ్డలాగా చూసుకుంది, మోహన్ బాబు అలాగే చూసుకున్నాడు. ఆ తేడా ఎప్పుడూ లేదు. ఆ మోహన్ బాబుకి పక్షపాతం అనే మాట అంటగట్టడం చాలా పొరపాటు. తెలియని వాళ్ళు ఎవరన్నా వాగాలు తప్పితే తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మోహన్ బాబు పక్షపాతం ఉంది, ముగ్గురు బిడ్డల్లో ఒక బిడ్డకి ఎక్కువ ఎప్పుడు లేదు. ఓకే, కానీ అంటే మంచు మనోజ్కి సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ గొడవలన్నీ కూడా స్టార్ట్ అయినాయి అని చెప్తున్నారు. ఎందుకని? ఎందుకంటే అమ్మాయి యాటిట్యూడ్. ఆ రోజు పెళ్ళి ఎందుకు వద్దన్నాను మోహన్ బాబు? మోహన్ బాబు నీ పెళ్ళి ఎందుకు విడిపోయింది రా మనోజ్? ఆ అమ్మాయి పెళ్లి ఎందుకు విడిపోయింది? మొదటి పెళ్లి ఎందుకు డివోర్స్ ఎందుకు విడిపోయింది? కారణాలు క్రోడీకరించి, కారణాలు విశదీకరిస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆ పిల్ల యాటిట్యూడ్ వల్ల ఆ పెళ్లి. ఇక్కడ నీ యాటిట్యూడ్ వల్ల ఇద్దరు డివోర్స్కి ఏంటి కారణాలు? ఏంటి? యాటిట్యూడ్సే కారణాలు. యాటిట్యూడ్ సరిపోదు. ఈ అమ్మాయి యాటిట్యూడ్, ఆ అమ్మాయికి ఆశ అత్యాశ ఎక్కువ. ఆ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి మన ఫ్యామిలీకి పనికిరాదు, మనకు అందువల్ల విడిపోయారు. అక్కడ ఇక్కడ మనకు వస్తే మన కుటుంబంలో చీరికలు వస్తే వద్దు అన్నాడు. అది వినలేదు అతను. పిల్లలు లేదు లవ్ అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేశాడు మోహన్ బాబు?
మీ అమ్మాయి మొదటి విడాకులు రావడానికి కారణం ఏంటి, ఈ కారణాలు ఏంటి ఆయన విశదీకరిస్తే అమ్మాయి యాటిట్యూడ్లో తేడా ఉంది, ఆ యాటిట్యూడ్ మన ఫ్యామిలీకి సూట్ అవ్వదు అని చెప్పిన మాట ఇప్పుడు నువ్వు ప్రూవ్ అవుతుంది. కానీ మ్యారేజ్కి ముందే అన్నదమ్ములిద్దరికి గొడవ అయింది కదా, లేదు మ్యారేజ్కి ముందే అయింది సార్. ఆస్తి గొడవ అది ఇంత గొడవ కాదు. ఆస్తిగా ఏదో వాడు యూనివర్సిటీలో ఉన్న తేడాలు, యూనివర్సిటీలో ఉన్న చిన్న చిన్న అపాయింట్మెంట్స్ వాటిలో వచ్చిన క్లాసెస్, దాంట్లో ఇతను ఇంటర్ఫీర్ అయ్యాడని, నా దాంట్లో నువ్వెవడు ఇంటర్ఫీర్ అవుతాడు కానీ ఇట్లా అవి రెగ్యులర్ అమ్మా, అవి పెద్ద విషయాలుగా పట్టించుకోకలేదు. ఎందుకంటే అది ఏ కుటుంబంలో అయినా ఎక్కడైనా ఆఫీసులోనే ఉంటుంది. నా దాంట్లో నువ్వు ఇంటర్ఫీర్ అవుతావు, నా గదిలోకి నువ్వు, నీ గదిలోకి నాది అన్నట్టు ఉంటుంది. అవి చిన్నవి. ఇప్పుడు ఈ స్థాయికి ఏంటంటే అప్పటి నుంచి మిగతా పెరిగినాయి. మిగతా పెరగటం, అసలు ప్రాపర్టీ అతనికి ఇచ్చిన ప్రాపర్టీ విలువ ఎక్కువ, నా తక్కువ, ఇలాంటి అనవసరపు ఇవన్నీ బయటకు ఎక్కువ వస్తున్నాయి, పబ్లిక్లోకి అవి వస్తున్నాయి. డొమైన్ అవన్నీ సర్దుకుంటే 2 రోజులు అన్నీ సెటిల్ అయిపోయి. అంటే ఫైనల్ ఇప్పుడు మనోజ్కి ఎవరు సపోర్ట్ ఉన్నారు, దీనికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం, ఇండస్ట్రీ ఎందుకు వస్తుంది? ఇది కుటుంబ ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది ఇది? కుటుంబ వ్యవహారం, ఇండస్ట్రీ ఎవరు రారు. కుటుంబ వ్యవహారం అంటే పెద్దగా ఎవరైనా మాట్లాడి ఎవరు ఇప్పుడు మనోజ్తో మాట్లాడడం ఏమన్నా మాట్లాడచ్చు కానీ ఇండస్ట్రీకి, నేను ఇండస్ట్రీ తరపున ఇంకా వెళ్ళటం కాదు. వెళ్ళినానంటే ఒక స్నేహితుడిగా 45 ఏళ్ళ స్నేహం నాకు మోహన్ బాబుకి. ఆ ప్రేమ కొద్దీ, ఆ గౌరవం కొద్దీ మోహన్ బాబు మన కుటుంబం, మోహన్ బాబు కుటుంబంలో జరుగుతుంటే అయ్యో ఇది జరగకూడదు, ఇలా సర్దుకోవాలి, సెట్ చేయాలని అలాంటి వెళ్ళాలి తప్పితే మిగతా ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటాయి, ఆ కుటుంబంలో ఉంటే 4 గోడల మధ్య జరిగి అనవసరంగా మనోజ్తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మనోజ్ యొక్క అనవసరమైన టెంపర్మెంట్ వల్ల బజార్కి వచ్చింది. ఓకే, మీరు మనోజ్తో మాట్లాడే ప్రయత్నం చేయలేదా? మనోజ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఫోన్ తీయలే. ఓకే, తీస్తే కోపడతానన్నావు, ఖచ్చితంగా కోపడతాను. మనకు తెలుసు, నేను మోహన్ బాబు స్ట్రాంగ్గా మోహన్ బాబు తరపునే మాట్లాడతానని తెలుసు. ఖచ్చితంగా కోపడతా, నువ్వు చేసి తప్ప అంటారు, అందుకని ఫోన్ తీయదు. ఇప్పుడు అంటే విష్ణు వచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ పడుతుంది అంటారా? ఎలా ఫుల్ స్టాప్ అవుతుంది? విష్ణుకు సంబంధం లేదు, విష్ణు రాకుండా ఫుల్ స్టాప్ పడుతుంది. విష్ణుకు సంబంధం లేదు. మోహన్ బాబు ఏమి డిసైడ్ చేస్తే విష్ణు దానికి అంగీకరిస్తాడమ్మా. నువ్వు ఇది ఇచ్చేయరా, వాడికి ఇచ్చేయి, ఈ ప్రాపర్టీ వాడికి ఇచ్చేయన్నా సైలెంట్గా ఇచ్చేస్తాడు, గొడవ పడ్డు. అది ఆ పిల్లాడు ఆ మెచ్యూర్ అయ్యాడు, ఆ మెచ్యూర్ స్థాయికి ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. వీడి ఇంకా మెచ్యూర్ అవ్వలేదు కానీ, మెచ్యూర్ మైండ్ సెట్ రాలేదు వీడికి, ఇంకా కుర్రతనము పిల్లతనం ఉంది. కానీ విష్ణు హెస్ క్రాస్ ద స్టేజ్. సో అదంతా పెద్ద ఇష్యూ ఉండదు. మోహన్ బాబు, నిర్మల ఏమి డిసైడ్ చేస్తారు, పిల్లాడి అసలు కూర్చోబెట్టి మందలు ఇచ్చి వాడికి ఏం కావాలి, అసలు కాంక్రీట్కి ఏం కావాలి, వంశవరాలు మాటికి గొడవ పెడకూడదు. వంశవరాలు ఏం కావాలో అది కూర్చొని డిసైడ్ చేస్తారు, అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.